గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నారని తెలుస్తోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమాగా పెద్ద మీద భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా ఉండాలని చూస్తున్నాడు. అందుకే సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని అర్థమవుతుంది. ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న బుచ్చిబాబుకి కెరీర్లో మంచి పీక్స్ మూమెంట్ ఉన్న టైంలో ఛాన్స్ ఇచ్చాడు చరణ్. అందుకే పెద్దితో చరణ్కి ఒక తిరుగులేని హిట్ ఇవ్వాలని కసితో పనిచేస్తున్నాడు బుచ్చిబాబు. పెద్ది సినిమా ఫస్ట్ షాట్ తోనే బుచ్చిబాబు ఈ సినిమా క్రియేషన్ ఎలా ఉంటుందో చూపించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పెద్ది సినిమాకు అకాడమీ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ గా మారింది. బుచ్చిబాబు చరణ్ కలిసి చేస్తున్న పెద్ది సినిమా ఒక భాగం కాదు, 2 భాగాలుగా వస్తుందని అంటున్నారు. ఒక కథని 2 ముక్కలుగా చేసి చెప్పడం రాజమౌళి బాహుబలితో మొదలైంది. అప్పటి నుంచి పెద్ద బడ్జెట్ తో వస్తున్న ప్రతి స్టార్ సినిమా ఇదే పందాలో 2 భాగాలు చేస్తున్నారు. ఇక సుకుమార్ ఇంకాస్త ముందుకెళ్ళి పుష్ప 2 కాదు 3 కూడా ఉంటుందని షాక్ ఇచ్చాడు. మరి ఇదే తరహాలో పెద్ద సినిమాను కూడా 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది తెలియాల్సింది. ఇక పెద్ద సినిమా ఫస్ట్ షాట్ తోనే మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. సినిమా తప్పకుండా చరణ్ మాస్ స్టామినా చూపించేలా ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారట. మరి చరణ్ పెద్ది నిజంగానే 2 భాగాలు ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తోంది. ఇక పెద్ది ఫస్ట్ షాట్ మాత్రమే కాదు, చరణ్ కొట్టే షాట్ తో బాక్స్ ఆఫీస్ షేక్ కాడాల్సిందే అని మెగా ఫ్యాన్స్ అందరూ ఉత్సాహంగా ఉన్నారు.